హలో అందరికీ నమస్తే అండి. ఇవాళ హనుమత్ జయంతి కదా. ముందుగా వినాయకుడి పూజ అయితే పూర్తి చేసుకుని హనుమంతుడి 16 ఉపచారాలతో పూజ మొదలుపెట్టాను. ముందుగా ఆవాహన చెప్పి ఆసనార్థం అక్షింతలు, అలాగే పాదయోహో పాద్యము, హస్తయోహో అర్ఘ్యము, శుద్ధోదక స్నానం, ఐ శుద్ధోదక స్నానం కూడా అయిపోయిన తర్వాత ఇంకా వస్త్రాలు సమర్పించాలి దేవుడికి. ఈ హనుమంతుడికి కటిసూత్రం, కౌపీనం, వస్త్రం అని చెప్పి ఉంటాయండి. ఇవన్నీ మనం స్వామివారికి ఇవ్వాలి. కటిసూత్రం, కౌపీనం, వస్త్రాలు ఇవ్వలేని వాళ్ళు పత్తిని గుండ్రని బిళ్ళలుగా చేసి పసుపు కుంకలతో అలంకరించి కటిసూత్రానికి ఒకటి, కౌపీనానికి ఒకటి, వస్త్రానికి 2 సమర్పించాలి. అట్లనే చేశాను. అయితే ఇవి కూడా లభ్యం కాని సందర్భంలో కటిసూత్రార్థం పుష్పం సమర్పయామి, కౌపీనార్థం పుష్పం సమర్పయామి అని మనం చెప్పుకొని పుష్పాలతో కూడా అలంకారం చేసుకోవచ్చు. అలాగే పత్తితో యజ్ఞోపవీతం కూడా చేసి పసుపు కుంకాలు పెట్టి యజ్ఞోపవీతం కూడా స్వామివారికి అలంకారం చేశాను. ఇంకా స్వామివారికి అథాంగ పూజ మంచిగా నామాలు చెప్పుకుంటూ ఇవన్నీ మంత్రాలు చెప్పుకుంటూనే బుక్లో చూసి చేశాను. ఇవాళ చాలా చక్కగా అన్ని ఉపచారాలతో పూజ అయితే మంచిగా చేసుకున్నాను. ఈ అథాంగ పూజ, ఇలాగే ఈ షోడశ అష్టోత్తరం కూడా చేశాను. అష్టోత్తరము విరజాజి పూలతో పూజ చేశాను, 108 పూలతో పూజ చేశాను. ఈ అష్టోత్తరము, ఈ షోడశోపచార పూజ, అలాగే ఇలా ఈ పూజ ఇవేమీ రాని వాళ్ళు చక్కగా హనుమాన్ చాలీసా ముందు వినాయకుడికి కొంచెం దండం పెట్టుకొని శుక్లాంబరధరం అలాంటి శ్లోకాలు చదువుకొని ఇంకా హనుమంతుడికి పువ్వులది పెడుతూ హనుమాన్ చాలీసా పారాయణ మీకు వీలున్నప్పుడు 5 సార్లు కానీ 21 సార్లు కానీ, అలాగే ఓపిక ఉంటే 108 సార్లు కూడా చేయొచ్చు. షోడశోపచార పూజ చేయాలని రూల్ ఏం లేదు. మీ భక్తి మీకు ఎంతవరకు వచ్చో అంతవరకు చేయొచ్చు. నేను ఇవాళ ఈ విధంగా పూజ అయితే పూర్తి చేసుకున్నానండి. థ్యాంక్ యూ అండి.